హలో, నేను మీ డాక్టర్ కిరణ్మయి, ఆబ్స్టిషియన్ అండ్ ఎస్థెటిక్ గైనకాలజిస్ట్, లా పికాసో కాస్మెటిక్ గైనకాలజీ క్లినిక్స్, హైదరాబాద్ అండ్ వరంగల్. ఈరోజు నేను మీతోటి లోపల ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు మీ బేబీ కొన్ని పనులు చేస్తూ ఉంటుంది. సో వాటి గురించి మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో మీకు మీ బేబీ లోపలుండి ఏమేమి చేస్తూ ఉంటుందో తెలుసుకోవాలని చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. సో ఫస్ట్ థింగ్, మీ బేబీ లోపలుండి 18 to 20 వీక్స్ అంటే 5 months అప్పుడు వినటం స్టార్ట్ చేస్తూ ఉంటుంది. బయట సౌండ్స్ అన్నీ కూడా వాళ్ళకి వినపడుతూ ఉంటాయి. కొన్నిసార్లు ఏంటంటే కొన్ని ప్లెజెంట్ మ్యూజిక్స్ కానీ, హై పిచ్డ్ మ్యూజిక్ కానీ వాటికి మీ బేబీ రియాక్ట్ అయ్యి కదులుతూ ఉంటుంది. సో వాళ్ళకి సౌండ్స్ కూడా తెలుస్తాయి. ఆ సౌండ్స్ని ఎంజాయ్ కూడా చేస్తారు. సో మ్యూజిక్కి డాన్స్ కూడా వేస్తారు. అంతేకాకుండా మీ మాటలు ఫస్ట్ బేబీ రికగ్నైజ్ చేసేది మదర్ యొక్క వాయిస్ అన్నమాట. సో రోజు కొద్దిసేపు మీ బేబీతో అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉండండి. ఫాదర్స్ కూడా వూమ్ దగ్గరికి వెళ్ళి బేబీతో మాట్లాడటం అలవాటు చేసుకోండి. సో లోపల పుట్టలో ఉన్నప్పటి నుంచే మీ వాయిసెస్ అలవాటయ్యి వాళ్ళకు ఒక సెక్యూర్ అండ్ సూదింగ్ ఫీలింగ్ వస్తూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మీ బేబీ బ్రీదింగ్, లోపల పొట్టలో ఉండే బ్రీదింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది. సో యాక్చువల్గా వాళ్ళకి లోపల ఉన్నప్పుడు ఆక్సిజన్ అవసరం ఉండదు. మదర్ యొక్క బ్లడ్ నుంచే ఆక్సిజన్ అన్నది ప్లజెంటా ద్వారా బేబీకి వెళ్తూ ఉంటుంది. బట్ వాళ్ళు ఏంటంటే ప్రాక్టీస్ చేస్తారనమాట బ్రీదింగ్, ఇన్స్పిరేషన్ ఎక్స్పిరేషన్ అన్నది. కాకపోతే వాళ్ళు అక్కడ ఆక్సిజన్ పీల్చుకోరు. కానీ మదర్ ఈ యొక్క ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ అన్నది ఉంటుంది కదా, దాన్ని లోపలికి పీల్చుకోవటం వదలటం అలాంటిది ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఇంకొక పని ఏం చేస్తుందో తెలుసా, మీ బేబీ మీరు తినే ఫుడ్ని టేస్ట్ చేస్తూ ఉంటుంది. తెలుసా, ఇది మీకు చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్లో మీరు తిన్న ఫుడ్లో నుంచి న్యూట్రియంట్స్, టేస్ట్ ఇవన్నీ కూడా వెళ్తాయి. సో ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ని బేబీ లోపల మింగుతూ ఉంటుందన్నమాట. సో మింగినప్పుడు ఆ ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ యొక్క టేస్ట్ కూడా తెలుస్తుంది వాళ్ళకి. వాళ్ళు ఆ టేస్ట్ నచ్చితే కనుక బాగా మూవ్ అవుతారు చాలా యాక్టివ్గా. సో ఆ టేస్ట్ని వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. సో మీకు ఇష్టమైన టేస్టీ ఫుడ్స్ అన్నీ మీరు హ్యాపీగా తినేసేయండి. నెక్స్ట్ వచ్చేసి మీ బేబీ లోపల కొన్ని ఎక్స్ప్రెషన్స్ కూడా పెడుతుంది తెలుసా. నిద్ర వచ్చినప్పుడు మనం ఆవలిస్తాం కదా, యానింగ్ అంటాము. యానింగ్ చేస్తూ ఉంటుంది, ఫ్రోన్ చేస్తూ ఉంటుంది. ఫ్రోనింగ్ అంటే ఇలా క్వశ్చన్ మార్క్ ఫేస్ అనమాట, అలా చేస్తూ ఉంటుంది. లోపల నవ్వుతూ ఉంటుంది కూడా తెలుసా మీకు. చాలా వండర్ఫుల్గా ఉంది కదా ఇది. నెక్స్ట్ ఇంకా మీ బేబీ లోపల స్విమ్ చేస్తూ ఉంటుంది, యామ్నియోటిక్ ఫ్లూయిడ్లో స్విమ్ చేస్తుంది. అంతేకాకుండా లోపల అంబలికల్ కార్డ్ అంటారు కదా, పేగు అని అంటారు, అది పట్టుకొని ఆడుకుంటూ కూడా ఉంటుంది. సో లోపలుండి మీ బేబీ ఇన్ని పనులు చేస్తూ ఉంటుంది.